అందరికీ నమస్కారం అండి. మనం ఏప్రిల్ 2016లో పూజ్య బాబూజీ గారి భండారాలో దాజీ గారు ఇచ్చినటువంటి 3 సందేశాలు, ప్రేమవనము, విలయం కావడం, పువ్వు తేనెటీగ. వీటిలో నుండి మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సిన కొన్ని అంశాలను హైలైట్ చేసి ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. సహజ మార్గం అంతా మన గత వ్యక్తిత్వం నుండి ఒక కొత్త వ్యక్తిత్వాన్ని సృష్టించడం, అంటే వ్యక్తిత్వ పునఃసృష్టి చేయడం. ఈ పునఃసృష్టి లేదా పరివర్తన లోపల నుండి బయటికి జరుగుతుంది. Who is the goal of human life? When you say the master, who is the master? లక్ష్యం విషయానికి వస్తే మన మాస్టర్ల లక్ష్యం ఎప్పుడూ వారి మాస్టర్లే. అయితే లక్ష్యం మాస్టరే అయినప్పుడు మరి ఆ మాస్టర్ ఎవరు? మనం అనుసరిస్తున్న వ్యక్తి? ఖచ్చితంగా కాదంటారు దాజీ. మాస్టర్ రూపంపై ధ్యానం మంచిదే గాని ఆ రూపం దానంతటదే స్వయంగా దిగి వచ్చినప్పుడు, అంటే ఆధ్యాత్మిక రూపం దానంతటదే ఉద్భవించినప్పుడు దానిపై ధ్యానం చేయడం మంచిదని అన్నారు బాబూజీ. ఇక్కడ బాబూజీ చెప్పేది భౌతిక రూపం గురించి కాదు, ఆధ్యాత్మిక రూపం గురించి. భౌతిక రూపంతో మొదలు పెడితే మొదలు పెట్టవచ్చు కానీ వారు ప్రత్యేకంగా కనిపించారనే భ్రాంతిపూర్వక దృశ్యాలతో అది ముగింపు కాకూడదని అంటారు దాజీ. ఎలాగైతే మనం ఆకారం నుండి నిరాకారానికి ఇంకా అతీతంగా వెడతామో, అలాగే ఆలోచన నుండి అనుభూతికి ఇంకా అతీతంగా వెడతాం. అందుకు మన హృదయంలో ఉన్న వారి దివ్యత్వ సారంపై ధ్యానం చేస్తాం. అప్పుడు ప్రాణావతి ప్రసారం హృదయంలో ప్రవేశించి రక్తంలోని ప్రతి అణువుని శక్తివంతం చేస్తుంది. హృదయం రక్త పంపిణీ చేసే ఒక అవయవం మాత్రమే కాదు, అది విషయాల్ని అనుభూతి చెందే ప్రదేశం కూడా. బాబూజీ గారు చెప్పిన హృదయంపై ధ్యానం అత్యంత విప్లవాత్మకమైనది. ఆలోచనతో మొదలై అనుభూతిగా మారి అనుభవంతో ఫలించడం కేవలం హృదయంపై ధ్యానంతోనే సాధ్యమవుతుంది. నాభి, త్రికుటి లేదా మరి ఏ ఇతర ప్రదేశంపై ధ్యానం చేసినా ఈ అనుభవాలని కోల్పోతాము. హృదయం కణాలతో మాత్రమే కాక మూలాధార చక్రం నుండి అత్యంత చివర ఉన్న కేంద్రం వరకు ఉన్న ప్రతి యోగ చక్రంతోనూ అనుసంధానమై ఉంటుంది. హృదయం మన సూక్ష్మ అస్తిత్వంతో పాటు ఇతర పరిమాణాల్లో, ఇతర ప్రపంచాల్లో నివసించే మన ఆధ్యాత్మిక అస్తిత్వంతో కూడా అనుసంధానమై ఉంటుంది. అందుచేత హృదయంపై ధ్యానం గొప్ప విజ్ఞతతో కూడినదని దాజీ అంటారు. You will come across something very profound in Laraji's literature, eternal, where he says, often the spiritual experiences go waste without reading literature of our system. You must read after every meditation, even if it's one paragraph, brood over it. ధ్యానం తర్వాత మన సాహిత్యంలోని కనీసం ఒక్క పేర అయినా చదవాలి. అది మన అనుభవాన్ని నిలుపుకోవడానికి, మనం దివ్యమైన వ్యక్తిగా పరివర్తన చెందడానికి సహాయపడుతుంది. అలా మనం మన మాస్టర్లు గర్వపడేలా రూపాంతరం చెందాలని చెబుతూ దాజీ ఇలా అన్నారు. నేను ఒక విషాదకర విషయానికి సాక్షిగా ఉన్నాను. నేను సహజమార్గ ఉద్యమాన్ని మరో స్థాయికి విస్తరింపజేయడం ఎలాగా అని ఒకరోజు మాస్టర్లని ప్రార్థన చేశాను. అప్పుడు నా ముందు ఒక తోటకు సంబంధించిన సన్నివేశం నిలిచింది. ఒక రైతుకి 200-300 ఎకరాల భూమి ఉంది. దాన్ని అతడు ఒక తోటగా మార్చాలని అనుకున్నాడు. ఇది అందమైన తోట, వచ్చి చూడండి అని ఒక బోర్డుని ఆ భూమి ముందు తగిలించాడు. ఆ బోర్డు చూసి అనేక మంది వచ్చారు. అయితే అక్కడ ఏమీ లేదు. ఈ సన్నివేశాన్ని మాస్టర్లు నాకెందుకు చూపించారు అని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు అర్థమైంది, అందరూ నా మిషన్ వైపు ఆకర్షింపబడాలంటే ఎందుకు ఆకర్షింపబడతారు అన్నారు దాజీ.
మిషన్ అంటే ఏమిటి? మిషన్ అంటే సభ్యులే, అభ్యాసులే. అయితే వారికి సభ్యత లేనప్పుడు మిషన్ మొక్కలు లేని తోటలాగా ఉంటుంది. ఇది ఒక పెద్ద సవాల్. ప్రతిరోజు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు మనలోని లోపాలని మనం కనుగొనాలి. ఎవరైనా మనలోని లోపాన్ని చెబితే వారు మనకి సహాయం చేసినట్లే. ఈ దృక్పథంతో నిరంతరం ఆత్మపరిశీలన చేసుకుంటూ మనల్ని మనం సరిచేసుకోవాలి. మొదట హృదయంలోనికి మరింత ప్రాణాహుతి ప్రసారం అవడానికి వీలుగా మన అంతరంగ స్థితిని సరిచేసుకోవాలి. ఆ తర్వాత అవును, అతడు లేదా ఆమె చాలా ఉన్నతమైన వ్యక్తి, స్వచ్ఛత, సరళత, చిత్తశుద్ధి గల వ్యక్తి, నేను నమ్మతగ్గ వ్యక్తి అని ప్రపంచమంతా అనేంతగా మన ప్రవర్తనని, మన జీవన శైలిని మార్చుకోవాలి. మనందరిలోనూ లోపాలున్నాయి. వాటిని తెలుసుకుని నొక్కి చూపుతూ వాటిని తొలగించమని మాస్టర్లని ప్రార్థించండి. వాటిని తొలగించుకోవడానికి మీ వంతు కృషి మీరు చేయండి. ప్రతిరోజు ఉదయం ధ్యానం చేసేటప్పుడు మనం తర్వాత చేయాలనుకునే పనుల్ని ఎలా నిర్వహించాలో ఒక ప్రణాళిక వేసుకోండి. ధ్యానంలో మనకిచ్చిన స్థితులను నిలుపుకొని వాటిని పెంచుకోండి. మనం ఎక్కడికి వెళ్ళినా మన చూపులు, మన మాటలు, మన జీవన విధానం ఇతరుల హృదయాలను స్పృశించేలా చూసుకోండి. అందరినీ ఆకర్షించేలా మన మిషన్ అనే తోటలో అందమైన మొక్కల్లా తయారవడం ఎలాగా అని ఆలోచించండి అని దాజీ అన్నారు. ఒకవైపు మాస్టర్ గారు మన వైపు ఆకర్షితులయ్యేలా మన హృదయాలను తెరవాలి. అలాగే మరోవైపు మన ద్వారా చుట్టూ ఉన్నవారు మిషన్ పట్ల, మాస్టర్ పట్ల ఆకర్షితులయ్యేలా మన జీవితాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవాలి. మాస్టర్ గారిని ఆకర్షించే విషయానికి సంబంధించి దాజీ గారు ఈ సందేశాల్లో బాబూజీ చెప్పిన 2 ఉర్దూ పద్యాలను చెప్పారు. One of the Urdu couplet. ఒకటి, జికర్ కియా హై వహా పే కీ కోయి ఫ్లవర్ హో, కీ ఫూల్ హో, కీ ఖిలా హువా హో, పత్తర్ కే నీచే భీ హో, లేకిన్ మధుమక్ఖీ ఉస్కో ढूंढ लेती है. Even when the flower is hidden in some crevices between the stones, the honeybee will find where this flower is blooming. Abhyasi's hearts also are like that. The ready heart, well-prepared heart, deserving heart will attract the grace, love, blessings, transmission, all that. పువ్వు రాళ్ల సందుల్లో దాగి ఉన్నా సరే, వికసిస్తున్న ఆ పువ్వు ఎక్కడున్నా సరే తేనెటీగ కనుగొంటుంది. అంటే అభ్యాసుల హృదయాలు సిద్ధంగా సరిగ్గా తయారై యోగ్యత కలిగి ఉంటే మాస్టర్ గారి ప్రాణాహుతిని, కృపను, ప్రేమను, ఆశీస్సులను అడగకుండానే ఆకర్షిస్తాయి. పువ్వు తేనెటీగ అనే సూత్రం మీద ఆధారపడి అభ్యాసి, మాస్టర్ మధ్య సంబంధ బాంధవ్యాన్ని మనం అర్థం చేసుకోవాలని దాజీ అంటారు. ఇక 2వ పద్యం, లిఖ్తే హై కి లాలాజీ సాహెబ్ కి జబ్ మెహఫిల్ హువా కర్తే థే మై బహుత్ దూర్ బైఠా థా ఉన్సే. అంటే లాలాజీ గారితో సదస్సు జరిగేటప్పుడు వారికి బహుదూరంగా నేను కూర్చునేవాడేనని బాబూజీ గారు వ్రాసుకున్నారు ఈ పద్యాన్ని. ఇది పువ్వు తేనెటీగ సూత్రానికి సజీవ ఉదాహరణ. On this fundamental principle of flower and a honeybee, you understand the concept of relation between an abhyasi and the master. దాజీ గారు షాజాన్పూర్లో బాబూజీ గారితో ఒక అభ్యాసికి జరిగిన ఒక సంఘటన చెప్పారు. An abhyasi from అమెరికా US. నుండి వచ్చిన ఒక అభ్యాసి ఒక నెలంతా షాజాన్పూర్ ఆశ్రమంలో ఉన్నాడు. ఒకసారి అతడు బాబూజీతో, నేను ఈ ఆశ్రమంలో ఆమ్లెట్లు వేసుకోవచ్చా అని అడిగాడు. Cook it in బాబూజీ, pieces and ask నా him to సంస్థ పేరు ప్రతిష్టలను నువ్వు పాడు చేస్తావు. నీకిష్టమైతే నీ గదిలో వేసుకో, అయితే తినేటప్పుడు మాత్రం దయచేసి నన్ను తలుచుకోకు అన్నారు. బాబూజీ ఏమి చెప్పాలనుకున్నారో మనందరికీ అర్థమవుతోందా అంటారు దాజీ. అయితే కొందరు, సరే గాని మాస్టర్ను తలుచుకోకుండా చేసేద్దాం అని అనవచ్చు. అయితే మనం కోరుకునేదిదా అని అడుగుతున్నారు దాజీ. But is that what you want?
ఈ అంశాలన్నీ తాజీ గారు మనకి చెబుతున్నది మనం ఎప్పటికప్పుడు మనల్ని ఆత్మపరిశీలన చేసుకుని మన జీవన విధానాన్ని మలుచుకోవాలని, ఆ విధంగా మనం ఈ మిషన్లో పొందుతున్న లబ్ధిని అనేక మందితో పంచుకోవాలని దాజీ గారు ఏప్రిల్ 2017లో చెప్పినటువంటి సందేశం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ ధన్యవాదాలు.